సంప్రదాయాన్ని శుద్ధపూసైన రోజా గారు మహిళలు పైజమా దుపట్టా వేసుకొని తిరుగుతారా అని విమర్శించారు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. ఇటలీ వీధుల్లో మన సాంప్రదాయాన్ని ఎలా ప్రదర్శిస్తుందో, ఎలా తిరుగుతుందో, ఏం వేసుకొని తిరుగుతుందో ఒకసారి చూడండి మీరు. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని, హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఆర్కే రోజా. సో మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎక్కడో విదేశాల్లో విహరిస్తుంది అనమాట. బోసుముడితో నిలబడలేకపోయావా? ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. మానవతా దృక్పథం మదర్ తెరీసా గురించి చెప్పకరోయ్, కాల్తుంది ఇక్కడ. ఈ రోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. మా జగన్ సార్ చూడండి, రౌడీజం లేదు. తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్ ముందు మెడపట్టి బయటకు గెంటించారు జగన్. మా జగన్ సార్ చూడండి, గూండాయిజం లేదు. జగన్మోహన్ రెడ్డిని కలుగుతానని వచ్చాను, సెక్యూరిటీ అని కొట్టి బయటికి నెట్టేశాడు. ఏం కర్మ వచ్చిందిరా బాబు, మనుషుల్ని కుక్కల్లా చూస్తున్నారు. ఇక మీదట నేను ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక ఇంకేమనుకొనుచుంటిరి? మీ జెండా చిరుగునని అది గోచిపెట్టుకుని నాలాంటి నోటి దోలగాళ్ళు అనుకుంటున్నారు. మా జగన్ సార్ చూడని ఫ్యాక్షన్ లేదు. అందుకే ఆయన్ని ప్రత్యేకమైన సెల్లో పెద్ద బందోబస్తుతో ఉంచారు. నువ్వు ఆయనకి ఏమవుతావయ్యా? నేను ఆయన అభిమానిని. అది వైఎస్ఆర్సీపీ. చిటికలే. మాలో అబద్ధాలు ఉండవు, మాలో మోసాలు ఉండవు, మాలో కల్మషం ఉండదు అని. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని డెడ్ బాడీ మోసుకునే దగ్గరికి వెళ్ళి చెప్పు. చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్, పిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. నీకు 15,000 సంతోషమా? వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు 4,000 పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏ జిల్లాలో చూసినా కూడా పెన్షన్ల పండగే కనిపిస్తోంది. అందరికీ కూడా సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి మరి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ తో, ఈ మోసంతో ఓ 10% జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు. ఇదంతా ఒకటి, ఇది ఒకటి కలిపితే 2 11. 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. బాధపడేది ఓడిపోయినందుకు కాదు, ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వస్తుంది. ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2,000 అంటున్నాడు. ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం అంటా ఉన్నాడు. దొంగతనం చేసింది చాలక అబద్ధం కూడా చెప్తున్నారా? ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తున్నారన్నమాట. ఈయన చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా, మనం కూడా అనకపోతే ఎట్లా, చేసి చెప్పేసేయండి నా, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు. కానీ చెయ్యలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా. ఇలాంటి వాటికి నా అంతరాత్మ సపోర్ట్ చేద్ది. అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్కి వస్తుంది, నా బెడ్రూమ్కి వస్తుంది, నా బాత్రూమ్కి వస్తుంది, పట్టుకొని వాయించేస్తుంది. దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? చెప్పలా, అబద్ధం చెప్పలా. నువ్వు అన్ని పచ్చి నిజాలు చెప్తున్నావు కదా నువ్వు. మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామనంటే ఒక్క మాట కూడా తప్పకుండా. ఓ పాలోడు చూడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, పలాని మాట చెప్పినాం, పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి. ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి. మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకుని పోగలుగుతాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం 3 లక్షలు మాఫీ చేస్తారు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను అని చెప్పి తలెత్తుకుని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం.
ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. అడ్డగోలుగా ఆయన చెప్పినట్టు అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రజలను మోసం చేశాడు అన్నది 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా మాటిచ్చారు మనకు చేస్తారని చెప్పి, ఆ తర్వాత వీళ్ళంతా కూడా మనల్ని కత్తితో పొడిచినారు మనం అందరినీ కూడా అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర వదిలితే. ఏదైనా కానీ మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకుని పోగలుగుతాం. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకుని పోగలుగుతాం. అది మనకున్న సర్టిఫికెట్. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. డిపాజిట్లు కూడా దక్కని అందువనమైన పరిస్థితులకి పోయాడు. డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి, విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా. చెప్పు చెప్పవా, చెప్పండి కదా. ఏదైనా కూడా మోసం, అబద్ధాలు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు. జగన్మోహన్ రెడ్డికి ఓటేను. ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను. మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంట్లో కూడా మనకు గౌరవము, వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒక అమ్మని, ఒక తల్లిని చూడనోడు ఈ రాష్ట్రాన్ని నేను చూస్తాడు. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. 5 ఏళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.